నమస్తే. నేను మీ చారి. ఎస్ఓ టీవీకి స్వాగతం. ఇందు గలడందు లేడంచు సందేహం వలదు చక్రి. సర్వోపగతండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అంటాడు ప్రహ్లాదుడు తన తండ్రి చేత. ఈ ఘట్టం నరసింహ అవతారానికి ఆజ్యం పోసిన ఘట్టం ఇది. ఇది పోతన భాగవతంలో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ చక్రినే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే మహావిష్ణువు అవతారం. మహావిష్ణువు దేవకి గర్భాన శ్రీకృష్ణునిగా జన్మించిన దినమే కృష్ణాష్టమి. దాన్నే మనం జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటాం. ఈ గోకులాష్టమిని ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. ఆ వేడుకల్లో చిన్నారుల సందడి అంతా ఇంత కాదు. అదేందో ఒకసారి మనం చూద్దాం. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి శ్రీకృష్ణాష్టమి. ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణుడికి పూజలు చేస్తున్నారు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు కృష్ణుడి నామస్మరణలో తేలిపోతున్నారు. ఇస్కాన్ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు పుట్టినరోజే శ్రీకృష్ణాష్టమి లేదా జన్మాష్టమి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రం రోజున కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. చిన్నారి కన్నయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తూ చిన్ని పాదాలను ముద్రిస్తారు. బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లల సందడి అంతా ఇంత కాదు. ఇంట్లో చిన్నపిల్లలున్న వాళ్ళు తమ బిడ్డలను కన్నయ్యలా అలంకరించి మురిసిపోతారు. చిట్టిపొట్టి చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడు, గోపికలు, యశోద వంటి వేషధారణలు వేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. మగ పిల్లలకు కృష్ణుడి వేషం, ఆడపిల్లలకు గోపికలా తయారు చేసి సంతోషిస్తారు తల్లిదండ్రులు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ లో కూడా కృష్ణాష్టమి సంబరాలు నిర్వహిస్తారు. తమ స్టూడెంట్స్ కు కృష్ణుడు, గోపికల వేషాలు వేసి వేడుకలను జరుపుకుంటారు కూడా. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారి బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలతో పాటు చాలా చోట్ల సాయంత్రం వేళ ఉట్టికొట్టే ఆచారం అమల్లో ఉంది. తెలుగు సంస్కృతి సంప్రదాయంలో కన్నయ్య, రాధ, గోపికలుగా సంప్రదాయ వేషధారణతో ఉట్టి కొడుతూ సందడి చేస్తున్నారు చిన్నారులు. ఆధ్యాత్మికంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.